తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఈ దేశంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజానీకం కోసం తెలుగు ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను తన పాట ద్వారా, తన మాట ద్వారా, తన ఆట ద్వారా ఈ తెలుగు సమాజాన్ని మేల్కొల్పి ఈ తెలుగు సమాజం మీద ఉద్యమాలు నిర్మాణం చేసి ఆ ఉద్యమాలతోని సమస్యలను ప్రజల్లో నుంచి ప్రభుత్వానికి చాటి చెప్పి వాటి పరిష్కార మార్గం కోసము తన జీవిత పర్యాంతం కృషి చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు, ప్రజా యుద్ధ నౌక వాగ్గేయకారుడు గద్దర్ గారి 78వ జయంతిని ఇలా ఆర్మూరులో అన్ని ప్రజా సంఘాలు, అన్ని దళిత సంఘాలు, అన్ని ప్రజాస్వామికవాదులు అందరి సమక్షంలో ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. పెద్దలారా, మీ అందరికీ తెలియంది కాదు, గద్దర్ అంటే ఒక పోరు పాట. గద్దర్ అంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా, ఏ వివక్షత ఉన్నా, ఏ కులానిపైన అంటరానితనం జరిగినా కూడా వాటికి అనుగుణంగా నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించినటువంటి గొప్ప ధీరుడు ఈ ప్రాంతంలో పుట్టిందంటే ఒక గద్దర్ మాత్రం అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ ఉద్యమము ప్రధానంగా తెలంగాణలో తొలిదశ ఉద్యమం కావచ్చు, వలిదశ ఉద్యమాలలో మొత్తం తెలంగాణ పల్లెలను కదిలించి ఆ పల్లెల్లో ప్రజలను పాట ద్వారా మేల్కొల్పి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తన గళం ద్వారా వినిపించి ఈ తెలంగాణలో ఒక ప్రజా సమూహాన్ని ఉద్యమ దిశగా నడిపి ఆ ఉద్యమం ద్వారా ఇలా తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో పెద్దలు గద్దర్ గారి పాత్ర చాలా గొప్పదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రధానంగా ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, గద్దర్ గారితో పనిచేసినటువంటి వాళ్ళు, గద్దర్ గారితో హాస్టల్లో కలిసి ఉన్నటువంటి పెద్దలు గంట సదానందం గారు ఇక్కడ ఉన్నారు. అనేక మంది ఆ రోజు వారు గద్దర్తో ఉన్నటువంటి సాన్నిధ్యంతో వాళ్ళంతా కూడా అక్కడ గద్దర్ చేసిన పోరాటాన్ని ఈ ఆర్మూరు ప్రాంతంలో 2 గ్లాసులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో పెద్దల పాత్ర ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం. ఎందుకంటే గద్దర్ గారు తన జీవిత చరమాంకం వరకు ప్రజల కోసము, ప్రజా సమస్యల కోసము పాటై మొత్తము ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించి వాటి సమస్యల్ని పరిష్కార దిశగా తీసుకెళ్లినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నతుడికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దరన్న పేరు మీద మేము స్మృతివరాన్ని ఏర్పాటు చేస్తాం, గద్దరన్న యొక్క జీవితాన్ని భావి తరాలకు తెలియజేసే విధంగా పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని చెప్పినారు. అట్లాగే హైదరాబాద్లో ఒక పెద్ద కూడలిలో గద్దరన్న యొక్క విగ్రహాన్ని పెడతామని చెప్పేసి గద్దర్ చనిపోయినటువంటి సమయంలో ఈ ప్రజాప్రభుత్వం చాలా విషయాలు చెప్పింది, కానీ ఇలా గద్దర్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, గద్దర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేయడంలో ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పబడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నిజంగా మీకు ప్రజలపైన, అణగారిన కులాలపైన, తెలంగాణ ఉద్యమకారులపైన, అట్లాగే మిగతా సెక్షన్లపైన మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా గద్దర్ స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలా. ఇలా సిగ్గుచేటైనటువంటి అంశం ఏంటంటే ఇలా గద్దర్ పేరిట నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా తెలంగాణ ప్రభుత్వం మేము పెడుతున్నామని చెప్తే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కొందరు బడా అగ్ర కులాలకు చెందిన నాయకులు గద్దర్ పేరిట అవార్డులు తీసుకోవడానికి వెనక్కి వచ్చినటువంటి విషయాన్ని కూడా ఇలా సిగ్గుచేటుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమకారుడికి ఈ దేశంలో అనేకమైనటువంటి సమస్యలను పరిష్కార మార్గంగా నిలబడేటువంటి గద్దర్ గారి యొక్క జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా చేయడంతో పాటు గద్దర్ గారి పేరును చిరస్మరణీయంగా నిలబెట్టాలంటే తప్పకుండా ఆయన ఎంచుకున్నటువంటి పోరాట మార్గంలో ప్రజలందరికీ ఖచ్చితమైనటువంటి విషయాల పట్ల, విలువల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలేమో అదే గద్దర్ గారికి ఇచ్చే ఒక ఘనమైనటువంటి నివాళులుగా భావిస్తూ ఈ ఆర్మూర్ డివిజన్లో ఉన్నటువంటి దళిత నాయకులందరంగా, అట్లాగే ప్రజాస్వామిక వాదులంగా, ప్రజా సంఘాల నాయకులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా గద్దర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలి. గద్దర్ పేరు మీద మెదక్ జిల్లాను, మెతుకు సీమాను గద్దర్ జిల్లాగా నామకరణం చేయాలి. గద్దర్ జీవితాన్ని భావి తరాలకు తెలియజేసే విధంగా పాఠ్య పుస్తకాల్లో రూపొందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో గద్దరన్న గారు తన చివరి ఒక మాట వాడినారు. ఈ దేశంలో తిరుగుబాటు అణచివేతం ఎంత కాలం అయితే ఉంటుందో అంతకాలము నేను తిరుగుబాటు బావుటగా నా పాటను వినిపిస్తూనే ఉంటానన్నాడు. నా జాతి ప్రజలు నా వారసత్వాన్ని కొనసాగిస్తారని తన అంతిమ సందేశం ఏదైతే ఇచ్చినారో తన జాతి వారసులంగా తప్పనిసరిగా గద్దరన్న స్ఫూర్తితో పల్లెల్లోకి వెళ్ళి పల్లెల్లో జరుగుతున్నటువంటి అణచివేతలకు, వివక్షతలకు వ్యతిరేకంగా
అన్న పోరాట స్ఫూర్తితో పోరాడతామని చెప్పేసి ఇదే మేము ఇచ్చే అన్నకు గొప్ప ఘనమైన నివాళిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తను గలమెత్తి రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచానికే గుర్తింపు పొందిన నాయకుడు గద్దరన్న. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకుడు మనమందరం కలిసి నడుస్తూ తెలిసి తెలియక ఉన్న ఇంకా బహుజన నాయకులను తోడుగా తీసుకెళ్లి వెంబడించుకొని వారి ఆశయాలను కొనసాగించాలని ప్రభుత్వం వెంటనే గద్దరన్న శృతివనం ఏర్పాటు చేయాలని దీనికి మా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలన్నిటికీ ఆ యొక్క వందనాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.